నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతమయ్యాయి. పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలంటూ 10,000 మందికి పైగా రైతులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ఫ్యాక్టరీ గోడలు, షెడ్లు ధ్వంసం చేయడంతో రంగంలో దిగిన పోలీసులు రైతులపై లాఠీచార్జ్ చేశారు. అయితే ఫ్యాక్టరీని తరలించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు నిర్మల్ జిల్లా రైతులు. రైతులపై లాఠీ దెబ్బ పడింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లి శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పంట పొలాలను కలుషితం చేసే ఈ పరిశ్రమను తరలించాలంటూ గుండంపల్లి, దిలావర్పూర్, న్యూలోలం, సమందర్పల్లి గ్రామాలకు చెందిన దాదాపు 10,000 మంది రైతులు, ప్రజలు ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టారు. పరిశ్రమల లోపలికి చొచ్చుకెళ్లి గోడలు, సామాగ్రి, షెడ్లను కూల్చివేశారు. టిప్పర్ల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడున్న స్కార్పియో వాహనాన్ని బోల్తా పడేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఫ్యాక్టరీ లోపలికి మహిళలు వస్తుండగా అడ్డుకున్న పోలీసులు వారిపై బాష్పవాయువు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. అయితే తమ ప్రాణాల కంటే పరిశ్రమ ఏర్పాటుకే సహకరిస్తున్నారని పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో రంగంలోకి దిగిన నిర్మల్ అడిషనల్ ఎస్పీ క్రాంతిపాల్ పాటిల్ రైతులతో మాట్లాడారు. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినని రైతులు కలెక్టర్ రావాలంటూ పట్టుబట్టారు. నిర్మల్ రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ కూడా వచ్చి రైతులతో మాట్లాడారు. ఈ క్రమంలో పరిశ్రమను నిలిపివేస్తామంటేనే ఆందోళన విరమిస్తామని రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. దీనిపై స్పందించిన అధికారులు కొంతమంది రైతులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించుకొని 20 మందితో కమిటీ వేస్తామని తెలిపారు. కమిటీ వద్దని పరిశ్రమను రద్దు చేస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు మళ్లీ రోడ్డుపై బైఠాయించారు. ఈ సమయంలో బోల్తా పడిన స్కార్పియో వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పోలీసులు రైతులపై లాఠీచార్జి చేసి అక్కడి నుంచి పంపించేశారు. ఇక ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు బంద్కు పిలుపునిచ్చారు. దిలావర్పూర్, గుండంపల్లితో పాటు వివిధ గ్రామాలు బంద్ పాటించాలని నిర్ణయించారు. హైవేపై వంటవార్పు, బైక్ ర్యాలీ నిర్వహిస్తామని కార్యాచరణ ప్రకటించారు. తాము నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల తమ పచ్చని పంట పొలాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి తమ పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్ని నిలిపివేసి ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.